భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం ఎన్కౌంటర్ స్పాట్ కి వెళ్లిన టీవీ9 టీమ్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం ఎన్కౌంటర్ స్పాట్ కి వెళ్లిన టీవీ9 టీమ్ ను పౌర హక్కుల సంఘం నేతలు అభినందించారు. అలాగే మావోయిస్టులు చనిపోయినప్పుడు మాత్రమే పౌర హక్కుల సంఘం స్పందిస్తుంది అనడంలో వాస్తవం లేదు అన్నారు. దిశ, శేషాచలం ఎన్కౌంటర్లపై కూడా ఇప్పటికీ తాము పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. చట్టం తన పని తాను చేయనప్పుడు మాత్రమే పౌర హక్కుల సంఘం స్పందిస్తుంది అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఇటీవల రఘునాథపాలెంలో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు జరిపినటువంటి ఎన్కౌంటర్లో చాలామంది మావోయిస్టులు మరణించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ స్పాట్కి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేందుకు వెళ్ళినటువంటి సభ్యులను అరెస్ట్ చేసినట్టు పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. సో ప్రజెంట్ వీరున్నారు అంటే ఏం చెప్తున్నారు సార్ ఈరోజు మీరు? వాస్తవానికి ఎన్కౌంటర్ జరిగినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మా పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే పోతున్న క్రమంలో పడినే మనుగురునే మా సభ్యులైనటువంటి అధ్యక్షుడు, కార్యదర్శి, వివిధ జిల్లాల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు మొత్తం 16 మందిని అరెస్ట్ చేసి అశ్వాపురం పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. అయితే ఈ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసమానతలు ఉన్నంత వరకు ఈ పోరాటాలు అనేది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి. రీసెంట్గా అటు టీవీ9 టీం కూడా అక్కడ ఎన్కౌంటర్ స్పాట్కి వెళ్ళింది. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. అక్కడ మావోయిస్టుల దుస్తులు లభించాయి, వాళ్ళు 30 డేస్కి సరిపడా ఆహారం స్టోర్ చేసుకున్నారు. సో అవన్నిటిని కూడా టీవీ9 అక్కడ స్పాట్కి వెళ్ళినప్పుడు చూసింది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము టీవీ9 చెప్పింది మీరు అడవిలోకి పోయి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసినారు. దానికి మంచి పరిణామంగానే మేము భావిస్తున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియా ప్రజలతోని కానీ ప్రజాప్రతినిధులతోని మాట్లాడినట్టుగా లేదు. అది అంటే ఏకపక్షంగా ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అది ఊటకం ఎన్కౌంటర్ అనే విషయాన్ని కానీ లేదా ఎదురుకాల్పులు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా ఇక్కడ ప్రదేశం ఇదని, వాళ్ళ దుస్తులు ఉన్నాయి, ఆహారం ఉంది, ఇంకేదో ఉందని చెప్పింది. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం బయటికి వస్తున్న మీ పత్రికల ద్వారా, మీడియాల ద్వారా అక్కడ లచ్చన్న అనేటువంటి నాయకునికి మిగతా వాళ్ళకు విషం పెట్టి చంపిల్లు అనేది అసలు విషయాన్ని తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఏరియా ప్రజల్ని వాళ్ళను తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయని పౌర హక్కుల సంఘం పోయింది. దాన్ని తీవ్రంగా అంటే అందరినీ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్కౌంటర్ల పేర్లతో పోలీసులు ఎవరిని చంపినా కూడా పోలీసులు చట్ట ప్రకారం చేయాల్సిన పని చేయడం లేదు కాబట్టి పౌర హక్కుల సంఘం మాట్లాడుతుంది. పౌర హక్కుల సంఘం కేవలం మావోయిస్టుల పైన చేస్తున్న ఎన్కౌంటర్ల గురించే మాట్లాడుతుంది. కానీ మావోయిస్టులు చేస్తున్న పని మీద కూడా ఎందుకు మాట్లాడడం లేదంటే ఒక వాదన వినిపిస్తుంది. సో అలాంటి వారికి ఏం చెప్తారు? ఏదైతే ల్యాండ్ మైన్స్ పెట్టడం కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో కొంతమంది స్థానికులు కూడా చనిపోతున్నారు. ఆదివాసీలు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సో అలాంటి వారికి జరిగినప్పుడు పౌర హక్కుల సంఘం ఎందుకు మాట్లాడడం లేదనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో అలాంటి వారికి ఏం చెప్తారు? ఏ నివారణీయమైన హింస ఏదైనా నివారించాల్సిందే, అది ఎవరైనా చేయాల్సిందే. ఆ అవగాహనతో అయితే మేము ఉన్నాం. అందుకని అలాంటి వాటి మీద తక్షణం విప్లవోద్యమ పార్టీ స్పందించాలి, మాట్లాడాలి. ఆ డిమాండ్ అయితే మేము తప్పనిసరిగా మా అవగాహన ప్రకారం మేము మాట్లాడుతున్నాం కూడా. చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా, వాళ్ళ వైపు నుంచి జరిగే తప్పు గతంలో చాలా జరిగాయిలండి, మేము తప్పు చేశాము అని చెప్పి వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నారు. ఆ రకమైన అవగాహనతో కనీసంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుందని అనుకుంటాం. ఈ అలా జరిగినప్పుడు ఖచ్చితంగా అలా చేయమనే డిమాండ్ అయితే మా వైపు నుంచి అయితే ఉంటుంది. అంటే వాళ్ళ వైపు నుంచి జరిగే తప్పేమిటి అనేది వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎన్కౌంటర్ జరిగినటువంటి తీరు, ఎన్కౌంటర్ జరిగినటువంటి విధానం పైన కూడా వాళ్ళు తమ అనుభవాలు టీవీ9తో పంచుకున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షతో ప్రణీత, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్.